హలో హాయ్, నేను మీ పైడిపల్లి అదయ్య. మీరు చూస్తున్నది నాలెడ్జ్ సొసైటీ. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. చదువు అంటే ఆసక్తి లేకపోవడం, చదువు అంటే ఆసక్తి లేకపోవడం అనే టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. సరే, కొంతమంది విద్యార్థులకు చదువు అంటే ఇష్టం లేదంటుంటారు. వీరిలో కొందరు ఏదో ఒక కారణం చెప్తూ ఉంటారు. మరికొందరు చదువు విలువ, జీవితం విలువ తెలియక అలా అంటారు. కారణం ఉన్నా లేకపోయినా నష్టపోయేది మాత్రం విద్యార్థి. అందుకే ఆసక్తి లేని వారు ఈ విషయాలను మనము విద్యార్థులు గమనించుకోవాలి. ఎవరైతే చదువు ఇష్టం లేదని చెప్తుంటారో, ఇంటి దగ్గర ఉండాలని చూస్తుంటారో వాళ్ళను ఈ విషయాలు గమనించాలి. ఆసక్తి లేకపోవడానికి గల కారణాలు ప్రధానంగా ఏముంటాయంటే, సరి అయినటువంటి లక్ష్యము ఆ విద్యార్థికి లేకపోవడము, జ్ఞాపక శక్తి తక్కువగా ఉండటము, చెడు అలవాట్లకు బానిస కావడము, పని లేకుండా తిరుగుదామని అనిపించడము, పాఠశాల కళాశాల వాతావరణం నచ్చక, ఇష్టం లేని కోర్సుల్లో చేరడము, నా సబ్జెక్టు కష్టంగా ఉండడము, టీచర్లు పాఠాలు సరిగ్గా చెప్పకపోవడము, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆత్మన్యూన్యత భావం, ఆత్మస్థైర్యం లేకపోవడం, ఇంటిపైన బెంగ, మానసిక ఒత్తిడి, టీజింగ్ ఆర్ ర్యాగింగ్ ఇవన్నిటికీ ఒక విద్యార్థి చదవకపోవడానికి గల కారణం అవుతూ ఉంటుంది. పరిష్కార మార్గం ఏంటి మరి ఇలాంటి వాళ్ళకంటే? చదువు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనం తెలుసుకోవాలి. చదువుకోని వారు బ్రతకడానికి ఎలాంటి పనులను చేస్తారో గుర్తించాలి. చదువుకోకపోతే భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఊహించి చెప్పాలి. తల్లిదండ్రుల పట్ల విద్యా బాధ్యత ఏంటో చెప్పాలి. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించని చెప్పాలి. అందుకే చదువుకో, నీ బ్రతుకు మార్చుకో అని మనం చదువు లేని విద్యార్థులలో ఈ విషయాలను అవగాహన కల్పించినట్టయితే వాళ్ళ భవిష్యత్తులో మంచి వాళ్ళకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైతే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.